యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి వెళ్ళారు ఒక గాడిదనెక్కి. ఆయన వెళుతున్నప్పుడు ప్రజలు ఖర్జూరపు మట్టల్ని బట్టల్ని తెచ్చి పరిచి దాని మీద ఆ గాడిదను, అంటే యేసుక్రీస్తు ఎక్కిన గాడిదను నడిపించడం మనం చూస్తాం. ఎందుకు అసలు అలా చేశారు ఆయన? పాత నిబంధన కాలంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. దాన్ని చూసుకునే ముందు ఈరోజు మనకు అవసరమైన మూలవచనాన్ని ఒకసారి చూసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయిలో కనిపిస్తుంది, మార్కులో కనిపిస్తుంది, లూకా యోహాన్లో కూడా కనిపిస్తుంది. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇక్కడ మనం చూస్తే యెరూషలేమునకు సమీపంగా ఉన్నటువంటి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు, ఇక్కడేమో బేత్పగే అని కనిపిస్తుంది. మనము మార్కు సువార్త 11వ అధ్యాయానికి వస్తే బేత్పగే బేతనియా అని కనిపిస్తుంది. యెరూషలేమునకు వెళ్ళే దారిలో రెండు చిన్న గ్రామాలు ఏంటి అంటే బేత్పగే బేతనియా. అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఆ బేతనియా దగ్గర నిలబడి ఎదురుగా ఉన్న గ్రామంలోనికి వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదను దాని పిల్లను తీసుకుని రండి అని చెప్పారు. ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు వారు గాడిదనెక్కెళ్ళారు అనేది మనం ఆలోచన చేయాలి. అసలు ఈ గాడిదనెక్కే విధానం ఏం తెలియచేస్తుంది అంటే యేసుక్రీస్తు వారిని ఒక రాజుగా పరిచయం చేస్తుంది. యేసుక్రీస్తు వారిని ఎలా పరిచయం చేస్తుంది? రాజుగా. యేసుక్రీస్తు వారు రాజు. మనకు తెలుసు, ఆయన పుట్టుకే రాజుగా పుట్టారు. తూర్పు దేశపు జ్ఞానులు అడిగిన మాట ఏంటి? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. యేసుక్రీస్తు వారి మరణంలో కూడా రాజు కనిపిస్తారు మనకి. పిలాతు అడిగారు కదా, నువ్వు రాజువా? అప్పుడు ఏమన్నారు ఆయన? అవును, నీవన్నట్టు నేను రాజునే. అంటే ఆయన పుట్టుకలో రాజరికం కనిపిస్తుంది, మరణంలో రాజు అనే విషయం కనిపిస్తుంది. ఇక మధ్యలో కనిపించే ఈ సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు గాడిద మీద ప్రయాణం చేయడంలో ఆంతర్యం ఏంటి అంటే ఆయనను ఒక రాజు అని సమాజానికి మరొకసారి జ్ఞాపకం చేయడానికి. అది జ్ఞాపకం చేసుకునే ముందు ఒక విషయం మీతో మాట్లాడతాం. యేసుక్రీస్తు ప్రభు వారిని రాజుగా చేయాలి అని ప్రజలు అనుకున్నారు. ఆ మాట మీరు చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ఇక్కడ రాజును చేయాలి ఆయన్ని అనుకుని అందరూ వచ్చారట. ఆయనను బలవంతంగా రాజును చేయబోతున్నారని గుర్తించి వారిని తప్పించుకొని పారిపోయారు ఆయన. అంతేనా? ఒంటరిగా కొండకు వెళ్ళిపోయారు. నా వైపు చూడండి అందరూ. ఆయన పుట్టుక రాజైనప్పుడు, ఆయన మరణం రాజైనప్పుడు ప్రజలు ఆయన రాజును చేస్తానంటే అవ్వచ్చుగా, పారిపోవడం ఎందుకు? రాజు అయితే ఎవరి మీద రాజు అవ్వాలైనా? ప్రజల మీదే కదా. ఆ ప్రజలే కదా నువ్వు మాకు రాజుగా ఉండాలి బలవంతం చేస్తున్నారు. ఎందుకు చేశారంటే ఆ పై సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు రొట్టెలను పంచిపెట్టిన సందర్భం మనకు అనిపిస్తుంది. అర్థమైందండి? 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచితే 12 గంపలు మిగిలాయి కదా. ఈ సన్నివేశం చూసిన తర్వాత ప్రజలకు ఏమనిపించిందంటే ఈయన మనకు రాజుగా ఉంటే మనకి ఏ లోటు ఉండదు, కాబట్టి ఈయన మనం రాజుగా చేసుకుందామని ఆయన దగ్గరకు వచ్చారు బలవంతంగా ఆ రాజును చేయడానికి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? అమ్మో, వీళ్ళను రాజును చేసేసేలా ఉన్నారు అనుకుని తప్పించుకొని కొండకు ఒంటరిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అంటాను, ప్రజలే రాజును చేస్తానంటే తప్పించుకొని వెళ్ళిపోయిన ఈయన
ఇప్పుడు గాడిద మీద ఎక్కించి రాజుగా యెరూషలేములోకి వెళ్ళేటప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు లేక తిరస్కరించలేదు? అప్పుడు రాజులు చేస్తానంటే పారిపోయిన ఆయన ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు కూడా వద్దన్నారు కదా, వారించాలి కదా. కానీ ఈసారి ఏం చేశారు? ఆయనే మనుషులు పంపించి, ఆయనే గాడిదని రప్పించి, ఆయనే దాని మీద ఎక్కి మరి ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు అంటే మనందరికీ తెలిసిన ఒక విషయం ఉంది. ప్రవచనం నెరవేరాలి అంటే యేసుక్రీస్తు వారి ఈ పని తప్పకుండా చెయ్యాలి. మనకు తెలుసు కదా, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది జకరియా గ్రంథంలో భవిష్యత్తులో వచ్చే యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన ప్రవచనం. ఇప్పుడు ఈ ప్రవచనం నెరవేరాలి అంటే తప్పకుండా యేసుక్రీస్తు వారు గాడిదనెక్కి యెరూషలేమునకు వెళ్ళాలి. అంతేనా? ఇప్పుడు నేను రాజుగా ఉండను అంటే కుదరదు. ఎందుకని కుదరదు? అలా అన్నారు అనుకోండి, లేఖనం నెరవేరదు. లేఖనం నెరవేరాలి అంటే ఏం జరగాలి? ఆయన గాడిదను ఎక్కాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గాడిదను ఎక్కాల్సి వచ్చింది అనుకోండి, గాడిదను ఎక్కినంత మాత్రాన ఆయన రాజు అని మనం ఎలా అనుకోవాలి అని మీకు అనిపించవచ్చు. గాడిదను ఎక్కిన వాళ్ళందరూ రాజులేనా? కాదు కదా. మరి రాజుని ఎలా అంటామంటే, రాజుగా చేయబడిన వారి విషయంలో వ్రాయబడిన కొన్ని మాటలు మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 44వ వచనం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 44వ వచనం. ఇక్కడ సొలొమోను గారికి పట్టాభిషేకం జరిగింది. మీరు చూస్తే 39వ వచనంలో, యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. ఇలా మీరు చదువుకుంటూ వస్తే 44వ వచనం వచ్చేటప్పటికి, రాజు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీలను పెలేతీలను అతనితో కూడా పంపగా, వారు రాజు కంచర గాడిద మీద అతనిని ఊరేగించిరి. దేని మీద? గాడిద మీద. అవునా? ఎవరిని? పట్టాభిషిక్తుడైన సొలొమోను గారిని. అంటే గాడిద చాలా రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. బరువులు మోయడానికి ఉపయోగించే వస్తువేది? అన్ని ఒకెత్తైతే ఎక్కువ బరువు మోసేది, బరువులు మోయడానికి ఎక్కువగా మనం వాడే జంతువేది అంటే గాడిద. ఇక దాని మాంసం, దాని పాలు కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయి చాలా వైద్యాలకు. కానీ ఎక్కువ శాతం ఏంటంటే రాజులు దాని మీద ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఒంటె, గుర్రం ఇవన్నీ మామూలే, కానీ గాడిద మీద కూడా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఇక్కడ మనం చూస్తే పట్టాభిషేకం పొందిన తర్వాత సొలొమోను గారిని దేని మీద ఊరేగిస్తున్నారు? గాడిద మీద. కాబట్టి గాడిదని ఎక్కితే ఇక్కడ కొన్ని విషయాలు మీరు గమనించాలి. గుర్రం ఎక్కాడు అనుకోండి రాజు, అది ఖచ్చితంగా యుద్ధానికి సంబంధించిందే ఉండాలి. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు గాడిదని ఎక్కరు, గుర్రాన్ని ఎక్కుతారు. మరి గాడిదని ఎప్పుడు ఎక్కుతారు అంటే ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్న సందర్భంలో ఎక్కుతారు అనడానికి ఇదొక ఉదాహరణ మనకి. ఇక రెండో సందర్భాన్ని చూస్తే రాజుల రెండవ గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడేంటి అంటే, నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ గారిని రాజుగా చేయాలనుకున్నాడు దేవుడు. ఆ సందర్భంలో చెప్పబడుతున్న మాట 13వ వచనం చదువుదాం. అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే, ఇక్కడ గాడిదలు కాదు, బట్టలు పరిచిన విధానం మనకు కనిపిస్తుంది. అర్థమైందండి? మనం ఈ రెండు సందర్భాలను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే,
యేసుక్రీస్తు వారు గాడిదనెక్కారు. ఆయన ఎక్కిన తర్వాత బట్టలు పరిచారు. గాడిదనెక్కడానికి వెనుకున్న ఆంతర్యం ఏంటి అంటే ఆయన రాజు అని చెప్పాలని. బట్టలు పరిచిన దాని వెనుకున్న ఆంతర్యం కూడా ఏంటి? రాజు అని చెప్పాలనే. కానీ యేసుక్రీస్తు వారు రాజు అని చెప్పడానికి ఇద్దరు రాజులను వాడుకున్నారు దేవుడు ఇక్కడ. ఎవరు? ఒకటి సొలొమోను గారు, రెండు యెహూ గారు. అర్థమైందండి? యెహూ గారిని రాజుగా చేయాలనుకున్నప్పుడు వారు తమ బట్టలు పరిచి యెహూని బట్టల మీద నడిపించారట. అర్థమైందన్నమాట. కాబట్టి గాడిదను వాడినా బట్టలను వాడినా దేనికి సంకేతంగా కనిపిస్తుంది అంటే ఆ గాడిదనెక్కిన వ్యక్తి బట్టల మీద ఆ గాడిద నడిస్తే ఖచ్చితంగా బట్టల మీద నడిచే గాడిద మీద కూర్చున్న వ్యక్తి రాజు అనడానికి సూచన లేక సంకేతము. ఓకే, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు వెళ్ళడానికి దేన్ని తోలుకొని తెమ్మన్నారు? గాడిదను. వచ్చిన తర్వాత ఏం చేశారు? వాళ్ళు బట్టలు పరిచి బట్టల పైన దానిని నడిపిస్తున్నారు. దాని మీద ప్రభువు ఉన్నారు. రెండు సందర్భాలను బట్టి ఖచ్చితంగా ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఎవరుగా మనకు కనబడతారు అంటే రాజు. ఓకేనండి, రాజు. ఇక రెండో విషయం ఏంటి అంటే రాజు కదా, గాడిద ఎందుకు వాడుకోవాలి? అది కూడా కట్టబడిన గాడిదని ఎందుకు వాడుకోవాలి? ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. మనం చదువుతున్న వచనాలలో మనకి రెండు విషయాలు కనిపిస్తాయి. ఒక చోట గాడిదని మరియు గాడిద పిల్ల అని రెండు ఉన్నాయి. ఇంతకన్నా గాడిదనెక్కారా గాడిద పిల్లనెక్కారా? రెండింటి మీద ఒక మనిషి ఒకేసారి ఎక్కగలడా? ఏమండి చెప్పండి, మీరు చెప్పండి. రెండింటి మీద ఎక్కగలరా? ఎక్కలేరు కదా. మరి రెండింటిని తెమ్మన్నారు ఎందుకు? ఒకవేళ తెచ్చారు, ఈయన చెప్పారు, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు తెచ్చారు, కానీ రెండిట్లో దేని మీద ఎక్కారు ఆయన? వచ్చింది ఎప్పుడైనా ప్రశ్న? ఇప్పుడు మనం ఆలోచన చేస్తే అంటే బైబిల్లో సమాధానం లేదు, కానీ ఆలోచన చేస్తే పెద్దలు చెప్పిన అభిప్రాయం ఏంటంటే ఆయన గాడిద పిల్లనే ఎక్కారట. కానీ గాడిద పిల్ల దాన్ని ఆ పని చేయాలి అంటే మనము మార్కు సువార్తలు చదువుతాం. ఒకసారి చూస్తారా? సందర్భం కాబట్టి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో, మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయంలో 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఇప్పుడు మీరు గమనించండి, గాడిదంటే నా వైపు చూడండి, గాడిదంటే అప్పటికే ఎంతో కొంత పని చేసి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభువుకి ఎలాంటి గాడిద కావాలి? ఎవరు ఎక్కనిది కావాలి. ఎవరు ఎక్కంది కావాలి. అంటే ఖచ్చితంగా ఉన్న రెండిట్లో దేన్ని వాడుకొని ఉండాలి యేసుక్రీస్తు వారు? పిల్లని అని మార్కు గారు క్లియర్గా రాసేశారు. మరి పిల్ల మీద ఎక్కేటప్పుడు తల్లి ఎందుకు? అంతేనా? ఎందుకు అంటే పెద్దలు చెప్పిన అభిప్రాయం ఏంటో తెలుసా? ఇది ఇప్పటి వరకు పని ప్రారంభించలేదు. ఈ పిల్ల కొంచెం భయము పిరికితనం ఉంటుంది కదా, ఆ పనిని అలవాటు చేయడం కొరకు తల్లి వెంట వచ్చిందట. నా ఉద్దేశం మీకు అర్థమైందా? గాడిద పిల్లకి అప్పటికి ఇంకా బరువు వేసుకోవడం, ఎవరైనా ఎక్కి కూర్చోవడం అనేది ఇంకా ఇప్పటికీ జరగల. ఇప్పుడే పనిని ప్రారంభించబోతుంది. అది పనిని ప్రారంభించినప్పుడు ఎలా ఉంటుంది? ప్రారంభంలో ఎలా ఉంటుంది? భయం 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 భయం. బడికి పంపించినప్పుడు మన పిల్లల్ని ఫస్ట్ డే పంపించినప్పుడు ఎలా వెళ్తారు? మన కొంగు వదలరు. 4 రోజులు పోయిన తర్వాత మనల్ని పట్టించుకోరు, ముందే బాయ్ చెప్పేస్తారు కదా. పని మొదటిగా వెళ్ళేటప్పుడు కొంచెం పిరికితనం ఉంటుంది కదా. ఈ గాడిద పిల్ల కూడా అప్పుడే పని ప్రారంభిస్తుంది కాబట్టి తోడుగా తల్లి ఉంటే కొంతసేపు ఆ పిరికితనం పోయి పని యాక్టివ్గా చేస్తుంది. కాబట్టి గాడిదను కూడా విప్పి తీసుకురమ్మన్నారు అని చెప్తున్నారు. అయ్యుండొచ్చు, అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. సరే, ఏది ఏమైనా గాడిద పిల్లని తెచ్చారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే యేసుక్రీస్తు వారి జీవితంలో ప్రత్యేకంగా చేసిన ప్రతి పనిలో కూడా ఎవ్వరు తాకని, ఎవ్వరు ముట్టని, ఎవరు ఎక్కని వాటిని వాడారు. ఉదాహరణకు ఆయన పరలోకము నుండి ఈ లోకానికి రావాలి, ఒక తల్లి గర్భం కావాలి. అప్పుడు ఎవరిని తీసుకున్నారు? కన్యకను తీసుకున్నారు. ఆల్రెడీ పిల్లల్ని కనేసి 2-3 పిల్లల్ని కన్న తల్లి అయితే పిల్లల కారణం ఎలాగో తెలుసు, ఆ బరువేదో తెలుసు, ఆ బాధ ఏదో తెలుసు కాబట్టి 2-3 పిల్లల కన్న తల్లిని సెలెక్ట్ చేసుకున్నారా? లేదు. తొలి చూలు కుమారుడే యేసుక్రీస్తు వారి మరియమ్మ గారికి.
అర్థమైందా? అలాగే యేసుక్రీస్తు వారిని సమాధి చేసే విషయం కూడా మనం మాట్లాడుకుంటే ఎవ్వరూ ఎప్పుడు పెట్టని సమాధిలో ఆయన పెట్టారు. అరిమతయి యోసేపు గారు తన కొరకు తొలిపించుకున్న సమాధి అది. అంతకుముందు ఎవరు అందులో పెట్టలేదు. అంటే యేసుక్రీస్తు వారి జననం చూసినా, యేసుక్రీస్తు వారి మరణం చూసినా, యేసుక్రీస్తు వారి గాడిదెక్కిన చూసినా, ఆయన చేసే ఆ ప్రత్యేకమైన పనుల్లో ఎవ్వరూ వాడని వాటినే వాడుతూ వచ్చారు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే పిల్లగాడిద మీద ఆయన ఎక్కువ ఉండాలి. ఎందుకు? ఎవరు వాడంది కావాలి కాబట్టి. అదే పెద్ద గాడిద అంటే అప్పటికి చాలామంది వాడేసి ఉంటారు కాబట్టి దాన్ని వాడుకుని ఉంటారు. మరి ఎందుకయ్యా అంటే ఆ పిల్లకి అన్నీ నేర్పాలి, పిల్లకన్నీ చెప్పాలి, పిల్లకి ధైర్యం ఇవ్వాలి అంటే తల్లి తప్పకుండా ఉండాలి కాబట్టి వచ్చింది. ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను రాజును చేస్తామని ప్రజలు వచ్చినప్పుడు నేను రాజుగా ఉండనని పారిపోయారు. ఎందుకంటే లోక సంబంధమైన అధికారాన్ని ఆయన కోరుకోలేదు. కానీ మరణించడానికి కొద్ది రోజులు ముందుగా జరుగుతున్న ఈ సందర్భంలో మాత్రం ఆయన గాడిదను ఆయనే మనుషులు పంపించి విప్పి తీసుకొచ్చి దానిని పరిచి దాని మీద ఎక్కి కూర్చున్నట్టు కనపడుతుంది. ఎందుకు అంటే లేఖనం నెరవేరాలి కాబట్టి. ఇక ఎక్కింది గాడిదనా గాడిద పిల్లనా అంటే మనకు అర్థమైన విషయం పిల్లే అయి ఉంటుంది. అయితే గాడిద మీద ఎక్కిన ఈ విధానం మనం రాజు అని ఎలా గుర్తిస్తాము అంటే సొలొమోను గారికి పట్టాభిషేకం జరిగిన తర్వాత కంచెర గాడిదనెక్కి ఊరేగించారు. యెహూ గారిని రాజుగా చేయాలి అనుకున్నప్పుడు బట్టలు పరిచి ఆయనను నడిపించారు. ఈ రెండు సందర్భాలు యేసుక్రీస్తు వారి ఎక్కిన గాడిద దగ్గర మనకు కనిపిస్తున్నాయి. అయితే ఒక మాట మనం చూద్దాం. అసలు యేసుక్రీస్తు వారి బేతనియాకి బేత్పగేకి దగ్గరగా ఉండగా వచ్చి అక్కడ నిలబడి ఇద్దరు శిష్యులు పంపించారు. వెళ్ళిన ఇద్దరు ఎవరనేది మనకు తెలియదు, ఎందుకంటే ఏ సువార్తి కూడా పేరు రాయలేదు. అయితే ఈయన వెళ్ళగానే జనాలు చాలా విపరీతంగా వచ్చారు. ఒకసారి ఈ మాట చూద్దామా? యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం అండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూర మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి ఇలా పలికారు. అది మనకు తెలిసిందే. ఇక్కడ విషయం ఏంటి అంటే బహుజన సమూహం వచ్చారు. అవునా? యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతంలో నిలబడి ఆ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళి గాడిదని విప్పుకొని రండి అన్నారు. ఈ మాట ఆయన చెప్పి వాళ్ళు వెళ్ళి గాడిదని తెచ్చే లోపు జనాలు బహుజన సమూహం వచ్చేసింది. ఎందుకు వచ్చారు అంత జనం? ఆయన కేవలం శిష్యులతో నుంచొని ఉన్నారు అంతే కదా. ఇంత జనం ఎందుకు వచ్చారు? ఇక్కడ ఒక సన్నివేశం జరిగిందండి. దీనికి ముందు ఒక సన్నివేశం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా గ్రామంలో లాజరు గారు చనిపోయిన 4 రోజుల తర్వాత బ్రతికించారు. ఈ సంఘటన అన్ని ప్రాంతాల వరకు తెలిసింది. యేసుక్రీస్తట మరియ సహోదరుడైన లాజర్ని చనిపోయిన 4 రోజుల తర్వాత బయటకు పిలిచాడట అని. ఆయన చూడడానికి కూడా జనాలు చాలా మంది వచ్చారు, తండోపతండాలుగా. చూస్తారా మీరు ఆ మాట? 9వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం. మీకు యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు గారు తిరిగి లేచిన సందర్భం కనబడుతుంది. 12వ అధ్యాయంలో మనం 9వ వచనం చూస్తున్నాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అర్థమైందండి మీకు విషయం? లాజరు గారు బ్రతికిన తర్వాత లాజరు గారిని చూడడానికి కూడా జనాలు వస్తున్నారు. ఆ సందర్భంలోనే యేసుక్రీస్తు వారు బేతనియాకు దగ్గరగా ఉన్నప్పుడు జరుగుతున్నదేంటి? అప్పటికే జనాలు ఇదిగో ఈయనేనంట. ఎవరిని లేపింది? లాజరుని లేపింది ఈయనట. ఆయన ఎలా ఉంటాడు ఒకసారి చూద్దాం, ఎలా చేస్తుంటాడు ఒకసారి అడుగుదాం, ఒకసారి ఆయన మనసారా చూద్దాం. అలా చనిపోయిన వారిని సైతం లేపిన ఆయన 2 కళ్ళతో చూడడం కంటే ఇంకో గొప్ప విషయం ఏముంది అనుకొని జనాలు తండోపతండాలుగా వచ్చేసారు. మీరు గమనించాలి, ఒకసారి నా వైపు చూసి. రొట్టెను చేపలను 5,000 మందికి పంచాలనుకున్నప్పుడే రాజును చేయాలనుకున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు సూచక్రియలు అద్భుతాలే కాదు, చనిపోయిన వారిని సైతం లేపుతున్నప్పుడు ఖచ్చితంగా వీరి మనసు ఏమనిపిస్తుంది? ఇక ఏదేమైనా ఈయన ఖచ్చితంగా మనం రాజుని చేసేయాలి. మరి అప్పుడు కాదన్న ఆయన ఇప్పుడు ఎందుకు అవునంటున్నారు అంటే అప్పుడే రాజు అయితే అప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి.
కానీ ఇప్పుడే రాజు అవ్వాలి ఆయన. ఎందుకు? లేఖనం నెరవేరాలి కాబట్టి. అర్థమైందా? ఇప్పుడు జనాలు గుంపులు గుంపులుగా, తండోపతండాలుగా బహుజనులు వచ్చేసారు. అంత బహుజనం రావడం అన్ని ప్రణాళిక, దేవుని ప్రణాళిక. బహుజనులు రావాలి, ఆయనను గాడిద మీద ఎక్కించాలి, యెరూషలేములోనికి బట్టల మీద పరుచుకుంటూ తీసుకువెళ్ళాలి. ఇవన్నీ లేఖనం ప్రకారం జరగాలి అంటే మరొక వైపు లాజరు గారు మృతుల్లో నుండి లేవాలి, లాజరు గారిని చూడాలన్న ఆలోచన జనాలకు కలగాలి. ఆ సందర్భంలోనే ఈ సన్నివేశం జరగాలి. ఇవన్నీ దేవుని ప్రణాళికలో ఉన్న విషయాలు. జనరల్గా మనం ఆలోచించామనుకోండి, అప్పుడు వద్దన్నారు ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నారు అనేసి ఈజీగా తుంచేస్తాం కదా. కానీ ఒక్కొక్క దాని వెనుక దేవుని ఉద్దేశాన్ని కనుక మనం ఆలోచన చేస్తే మనకి ఇక్కడ చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి లాజరు గారు బ్రతికారు, ఆయన్ని చూడాలి, ఆయన ఉన్న ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి జనాలు గుంపులు గుంపులుగా వచ్చేసారు. ఈరోజు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి, గాడిదనెక్కాలి అని ప్రవచనంలోనే దేవుడు రాయించారు. గాడిద పిల్లనెక్కాలి అని కదా, జకర్యా గ్రంథంలో మనం చదువుకున్నాం. గాడిద పిల్లనెక్కాలని దేవుని లేఖనంలో లేక దేవుని ఆలోచనల్లో ఉన్నప్పుడు అసలు ముందు నుంచే ఉన్న ఆలోచన కాబట్టి గాడిదకు బదులుగా గుర్రాన్నే పెట్టుకోవచ్చు కదా దేవుడు. రాజు కాబట్టి గౌరవంగా ఉండే గొప్పగా ఉండేది కదా, అవునా కదా. ఎలాగో ముందు అప్పటికప్పుడు ఏమి దొరక్క గబుక్కు ఎదురుగా ఉన్న గాడిదని తేవడం కాదు, ఆయన గాడిదనే ఎక్కాలి అని జకర్యా గారు ఏనాడో ప్రవచించారు. ముందే ప్రవచించారంటే ఈ ఆలోచన ఎవరిది? దేవునిది. ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునుపు నుండే ఉన్నది. మరి అప్పుడే గాడిదకు బదులుగా గుర్రాన్ని పెట్టొచ్చు కదా. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. గాడిద సాధు స్వభావం కలిగింది, గాడిద లోబడే మనస్సు కలిగింది, గాడిద ఎంత కష్టమైనా భరించగలిగింది. ఇది గాడిద స్వభావం. ఇక యేసుక్రీస్తు వారు ఎక్కాలనుకుంటున్న గాడిద ఏమింది? కట్టబడిన గాడిద. ఏ గాడిదండి? కట్టబడిన గాడిద. మనకు భౌతికంగా కట్టబడిన గాడిద, మరి ఆధ్యాత్మిక కోణంలో గాడిదంటేనే మనిషి. ఆధ్యాత్మిక కోణంలో భౌతికంగా గాడిదంటే ఆధ్యాత్మికంగా ఎవరు? ఒక మనిషి. ఈ మనిషి కట్టబడి ఉన్నాడు. దేనితో? పాపముతో. పాపముతో కట్టబడిన గాడిదను విడిపించాలి అంటే గొర్రె కావాలి. అర్థమైందండి? పాపముతో కట్టబడిన గాడిదను విడిపించాలి అంటే గొర్రె పిల్ల కావాలి. ఇప్పుడు కట్టబడిన గాడిదని ఎందుకు యేసుక్రీస్తు వారి కొరకు దేవుడు నిశ్చయించాడు అంటే, పాపముల చేత కట్టబడిన మనల్ని విడిపించడానికి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు రావాలి. గాడిద మీద ఎక్కితేనే కట్టబడిన గాడిదకు విడుదల కలుగుతుంది. ఇది నా సొంత అభిప్రాయం కాదు, కానీ మీకు ఒక మాట చూపిస్తాను నేను. నిర్గమాకాండము 13వ అధ్యాయము 11 నుండి 13 వరకు చదువుదాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత, వీళ్ళు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళాలి ఇశ్రాయేలీయులు, నీ సంతానానికి ఈ భూభాగాన్ని ఇస్తాను అని కనానును చూపించి దేవుడు ఎవరికి ప్రమాణం చేశారు? అబ్రహాము గారికి. నీ పితరులతో ప్రమాణం చేశారు కాబట్టి నువ్వు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? 12వ వచనం. ప్రతి తొలిచూలు పిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను, వానిలో మగ సంతానము యెహోవాదగును అంటూ 13వ వచనంలో ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. ఏం రాయబడింది? ఏం రాయబడింది? ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించేసి ఆ గాడిద ప్లేస్లోకి ఏది రావాలి? గొర్రె పిల్ల రావాలి. అంటే గాడిద విడుదల పొందాలి అంటే, గాడిద విడుదల పొందడానికి పరిహారం ఎవరు చెల్లించాలి? గొర్రె.
అందుకే విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. మనందరికీ తెలిసిన విషయాలే కదా. ఇప్పుడు మనం ఎవరమి? కట్టబడిన గాడిదలమే. మనం విడుదల పొందాలంటే మనకు వెల ఇవ్వాలి. ఎవరు? గొర్రెపిల్ల. ఎవరివ్వాలి? గొర్రెపిల్ల. ఎవరా గొర్రెపిల్ల? బాప్తిస్మిచ్చి యోహాను గారు చెప్పారు కదా, లోక పాపములను మోసుకొని పోవు దేవుని అని ఎవరి గురించి చెప్పారు? ఆయన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు రాజే. వెనుక కట్టబడిన మనకు విడుదలనిచ్చి, మనకు స్వాతంత్ర్యాన్నిచ్చి, మనలను రాజులని యాజక సమూహంగా చేయాలి అంటే గాడిదలుగా ఉన్న మనలను ఆయన విడిపించాలి. అర్థమైందండి? ఆయన రాజే, కానీ రాజుగా ఉన్న ఆయన రాజు అయినంత మాత్రాన మనమంతా రాజ్యంలో చేరిపోం. ఆయనను మన రక్షకునికి అంగీకరించాలంటే మన తరపున ఆయన విమోచన కలుగ చేయాలి. అందుకే గాడిదను విడిపించడానికి ఆ ప్లేస్లో దేన్ని ప్రతిష్ఠించాలి? చెప్పాలి. దేన్ని ప్రతిష్ఠించాలి? గొర్రెను ప్రతిష్ఠించాలి. ఆ గొర్రె యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభువారు మట్టలాదివారం, లేకపోతే మనం అనుకుంటున్నట్టుగా ఖర్జూర మట్టలు వేసినప్పుడు గాడిదనే ఎక్కారు అంటే, ప్రపంచ మానవాళ్ళందరూ పాపమనే భారముతో మోస్తున్నప్పుడు, వారికి ఆ పాప భారంతోనే కృషించి చనిపోయి నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉన్నప్పుడు, పరలోకపు తండ్రి ఈ గాడిదలన్నిటినీ రక్షించడానికి ఆ స్థానంలో గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించి పంపించారు. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పిన మాట, నా తండ్రి ప్రతిష్ఠించి పంపిన వాణిని మీరు అనుమానిస్తున్నారు అంటారు యోహాను సువార్తలోనే. కాబట్టి ఆ రోజు గాడిదను ఎక్కడానికి కారణం ఏంటి, బట్టలు పరచడానికి కారణం ఏంటి, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు అండి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ఆధ్యాత్మిక కోణం మనకు అర్థమవుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే, కట్టబడిన గాడిద పాపం అనే బంధకాలలో కట్టబడిన మనకు సాదృశ్యం. మనము విడిపించబడాలి అంటే గొర్రె పిల్ల మాత్రమే కావాలి. అది తొలిచూలు గొర్రె పిల్ల కావాలి. ఏ గొర్రె కావాలి? తొలిచూలు గొర్రె. ఎందుకు తొలిచూలు గొర్రె కావాలి అంటే, పాపం అనేది తొలి ఆదాము నుండి వచ్చింది. తొలి ఆదాము నుండి వచ్చింది. అది తొలగిపోవాలి అంటే యేసుక్రీస్తు వారు రావాలి. కాబట్టి ఎందుకయ్యా గాడిదని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన అంటే, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటంటే, గాడిద లాంటి స్వభావం కలిగినటువంటి మనలను, గాడిదలా బంధించబడినటువంటి మనలను విడిపించాలి అంటే తప్పకుండా ఆయన దేన్ని ఎక్కాలి? అవును కదా, మీరు బాగా ఆలోచించండి. అంతకుముందు కట్టబడింది గాడిద, దాని దగ్గరే ఉంది పిల్ల. అప్పుడు దానికి ఎవరైనా బట్టలు పరిచారా? దాన్ని ఎవరైనా హోసన్న జయము జయమన్నారా? కేకలు వేశారా? సంతోషంగా ఊరేగించారా? లేదు. మరి ఎప్పుడొచ్చింది దానికి విలువ? ఎప్పుడొచ్చింది దానికి గౌరవం? యేసుక్రీస్తు వారు దాని మీద ఎక్కినప్పుడు మాత్రమే. ఈరోజు మనకి విలువ రావాలి అంటే పాపములోనే ఉండి మనం ఏదో బాగున్నామనుకున్నంత మాత్రాన బాగోం. మన పాపం మనలోనే ఉంచుకుని పైకి మాత్రం భక్తి కలిగిన వారిగా మనం బ్రతుకుతుంటే కుదరదు. మన పాపమును పూర్తిగా కడిగి వేసేయాలి, తీసి పారేయాలి, విసర్జించాలి మన భాషలో చెప్పాలంటే. అవునే కదా, మనం ఎన్నోసార్లు చెప్పుకున్న ఎగ్జాంపులే. మన కాలికి గాయం అయ్యింది, లోపల ఎంత లోతు గాయం ఉంది. ఇప్పుడు గాయం మానింది అని చెప్పాలి అంటే లోపల నుంచి అది మానుకుంటూ రావాలి. అంతేగాని పైన ఏదో ఆయింట్మెంట్ రాసేసి అది పేడు కట్టేసి లోపల గాయం లోపలే ఉండి పైన పేడు కట్టినంత మాత్రం గాయం మానిందంటావా? పైన ఏదో కొంచెం పర్లేదు కానండి, లోపల పచ్చి లోపలే ఉంది అంటాం. అవునా కదా? పాపపు జీవితం కూడా అలాంటిదే. మన పాపం మనలోనే ఉంచుకొని పశ్చాత్తాప పడకుండా, దేవుని దగ్గర విసర్జించకుండా, పాపాన్ని అలాగే ఉంచి పైకి నటించినంత మాత్రాన మనం దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేం. అప్పుడు మనకు వచ్చే గౌరవం, విలువ కూడా అద్భుతంగాను అమోఘంగాను ఉండదు. ఎందుకంటే లోపలే ఉంది కాబట్టి. దేవుని చేత ప్రశంసించబడాలి అన్నా, ప్రజలు నిజంగా మనల్ని మెచ్చుకోవాలి అన్నా పవిత్రమైన హృదయం మనకి కావాలి. ఎందుకు గాడిదను ఆయన ఎంపుకున్నారంటే, ఎవరు ఎక్కని గాడిదది, అప్పటి వరకు ఎవరు వాడని గాడిదది. కానీ ఎంత వాడకపోయినా దానికి విలువ ఎలా వచ్చింది? యేసుక్రీస్తు వారు ఎక్కడాన్ని బట్టి మాత్రమే. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నది కూడా అదే. కట్టబడిన నీ జీవితాన్ని బాగు చేయడానికి నా కుమారుని లోకానికి పంపించా. ఆయన రక్తంలో నీ పాపాన్ని కడుక్కొని పవిత్రపరచబడిన తర్వాత మరలా నేను పాపం జోలికి వెళ్తానంటే కుదరదు.
ఇక మరలా నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి మరొకరు ఎవరు అధికారులుగా రావడానికి వీలు లేదు. మరి ఎవరు రావాలి? కడగడానికి ఎవరు ప్రాధాన్యత వహించారు, నువ్వు కడగబడడానికి ఆయన పంపింది ఎవరు, వారు మాత్రమే నా జీవితాల్లో ఉండాలి తప్ప ఇంకెవ్వరు ఉన్న దాని వల్ల ప్రయోజనం ఉండదు. కనుక పిల్లరా, ఈరోజు కాదు, ప్రతి సంవత్సరం చేస్తాం మనం, అవునా? ఎన్ని పండగలు ఉన్నా లేకపోయినా క్రిస్మస్, న్యూ ఇయర్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఖచ్చితంగా మన జీవితాల్లో ఉంటాయి. క్రైస్తవులకి ఇది ఒక ఆచారం. కానీ ప్రతి సంవత్సరం కట్టబడి, ఈ సంవత్సరం మన కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే రక్తాన్ని చిందించిందే ఒక్కసారే మనము పరిశుద్ధులం కావాలని. కానీ ఈ రోజు కడగబడినట్టు నటిస్తావు, మళ్ళీ సంవత్సరం అంతా తప్పులు చేస్తావు, మళ్ళీ సంవత్సరం ఆగిన మళ్ళీ కడగబడాలనుకుంటావు. ఇది కాదు ఆయన కోరుకుంటుంది. ప్రతి సంవత్సరం తప్పు చేయడం కడుక్కోవడం, తప్పు చేయడం కడుక్కోవడం, తప్పు చేయడం కడుక్కోవడం కాదు దేవుడు కోరుకునేది. అది ఒక్కసారే జరగాలి. తెలియక జరగడం అనేది ఒక్కసారే జరగాలి. కడగబడిన తర్వాత నువ్వు మరలా వెనక్కి వెళ్తున్నావంటే కడగబడిన పంది బురదలో దొర్లినట్టే మన జీవితం. కక్కిన కూడికి ఆశించిన కుక్కల్లాంటి వారిదే మన జీవితం. అలా ఉండాలని దేవుడు కోరుకోట్లా. తెలుసో తెలియకో చేసావు, అది ఒక్కసారి నీ జీవితంలో జరగాలి. కడగబడిన తర్వాత నేను ఇంకా బాగాలేదులే, నేను ఇంకా సెట్ అవ్వలేదులే, నాకు ఇంకా టైం ఉందిలే, ఇంకా అందరూ జరగలేదులే, వాయిదా వేయద్దు. నువ్వు ఒక్కసారి కడగబడిన తర్వాత నీ జీవితాన్ని చూస్తూ ఉంటారు దేవుడు. జాగ్రత్తగా లేము అంటే దానికి రేపు దేవుని దగ్గర లెక్క అప్పచెప్పవలసిన వారం పిల్లలు. కాబట్టి ఎందుకు దీనిని ఆచరించారంటే, ఒకటి యేసుక్రీస్తు మనకు రాజు, కానీ ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఈ లోక సంబంధం కానీ ఆ రాజ్యంలో మనం ఉన్నామా? ఈ లోక సంబంధం కానీ ఆ రాజ్యంలోనికి, లేకపోతే మరణిస్తే తండ్రిని చేరుకోగలిగిన ఆ రాజ్యంలో మనం ఉన్నామా? ఉంటే ఎలా ఉన్నాం? సంవత్సరం రాజుగా ఉండే ప్రయత్నం చేస్తున్నామా, లేక ఒక్కసారి రాజుగా చేయబడిన నువ్వు అంతవరకు సహించే పనిలో ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. మనము కూడా ఎవరు ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడితే రాజులైన యాజక సమూహము. రాజు యాజకులు ఎలా ఉండాలో మనం అలా ఉండాలి. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ఉందాం. తండ్రిని సంతోషపెట్టి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు మరొకసారి మాట్లాడుకుందాం. మరి పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి యేసుక్రీస్తు వారు ఎంత దీనత్వాన్ని కలిగి ఈ లోకంలోనికి వచ్చారో, ప్రతి లేఖనాన్ని నెరవేర్చడానికి తన వంతు ప్రయత్నం చేసి పాపం అంటకుండా ఎంత జాగ్రత్తగా బ్రతికారో మనము బ్రతకొచ్చు అని నేర్పించారు ఆయన ఈ లోకంలో ఉండి. ఆయన దేవుని కుమారుడండి, అందుకే చేయగలిగాడండు అని చెప్పేది మనం సాకు. ఆయన మనలాంటి అవయవాలు కలిగి, మనలాంటి శరీరము కలిగి, మనలాంటి జీవితమే కలిగి పాపము అంటుకోకుండా బ్రతకగలిగారు అంటే మనం కూడా బ్రతకొచ్చు అని నేర్పించారు. బ్రతికే ప్రయత్నం అంటూ మనం చేస్తే దేవుడు తప్పకుండా మనకు సహాయం అందిస్తారు. ఆయన సహాయాన్ని పొందుదాం. పాపం అంటకుండా పరిశుద్ధులుగా బ్రతికి పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.